ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే లెగ్ ఇంజురీ అనమాట. ఇంజురీ అంటే ఆయనకి కాలు బర్నింగ్ అయింది. స్కూటర్ మీద వెళ్తుండగా ఆయన యాక్సిడెంట్ అయ్యి పడిపోయాడు. పడిపోయినప్పుడు ఆ స్కూటర్కి సంబంధించినటువంటి సైలెన్సర్ ఉంటుంది కదా, ఆ సైలెన్సర్ అనేది ఆయన కాలు మీద పడిపోయింది అనమాట. బండి పడిపోయిన తర్వాత ఆయన కింద ఉండిపోయారు. సో సైలెన్సర్ మీద ఉండిపోయింది. సో చాలాసేపు ఉండిపోయిందట. కాలు బాగా ఇంజూరీ అయ్యి కాలిపోయింది ఆ దగ్గర. సో ఇప్పుడు మనం పెడుతున్నది ఏంటంటే కుటీ సెల్ అంటారు. సో దీనికి ఇంకో పేరు ఉంది, జెర్రీ నెట్ అంటారు. ఈ నెట్ అనేది పైన గాజు పీస్ అంటకుండా మళ్ళీ డ్రెస్సింగ్ రిమూవ్ చేసినప్పుడు ఈజీగా వచ్చడానికి అప్లై చేస్తామన్నమాట. సో చూడండి, అది ఎంత దెబ్బ ఉంటే అంతవరకు కూడాను ఆ కుటీ సెల్ అప్లై చేయాలన్నమాట. సో తర్వాత ఇంకేటి ఉందంటే, అది అప్లై అయ్యాక గాజు పీస్ అనేది చాలా పెద్ద గాజు పీస్ తీసుకోవాల్సి ఉంది. సో గాజు పీసు ఎంతవరకు ఇంజరీ కవర్ అవ్వాలో అంతవరకు కూడా గాజు పీస్ పెట్టాలన్నమాట. డ్రెస్సింగ్ ప్యాడ్స్ అంటారు వాటిని. ఇప్పుడు ఈ అంటించినటువంటి టేపు సర్జికల్ టేప్. ఈ సర్జికల్ టేప్ అనేది కొద్దిగా పొడవుగా తీసుకోవాలి, ఇంజరీ కొద్దిగా పెద్దది కాబట్టి. సో రెండు ప్లాస్టర్లు అనేవి అంటిస్తున్నాం అన్నమాట మనము. చూడండి, అంటే సాలిడ్గా ఉండడానికి గాజు పీస్ అంటేసి, అంటే బ్యాండేజ్ వేసేటప్పుడు సాలిడ్గా ఉండడానికి 2 ప్లాస్టర్లు వేయడం జరిగింది. సో బ్యాండేజ్ కూడా కొద్దిగా పెద్ద బ్యాండేజ్ అనేది తీసుకుందాం. మన దగ్గర తయారు చేసుకుంటాం మేము బ్యాండేజ్, స్టెరిలైజ్ చేస్తాం అది. అటువంటి బ్యాండేజ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. స్టెరిలైజ్ చేయకుండా బ్యాండేజ్ అనేది యూజ్ చేయకూడదు. స్టెరిలైజ్ అయినటువంటి బ్యాండేజ్ మాత్రమే యూజ్ చేయాలి. సో బ్యాండేజ్ అనేది సక్రమంగా 2 వైపులు కూడా కవర్ చేసినట్టు చుట్టేసి, సో మధ్యలోకి వస్తుంది అప్పుడు కట్టు. సో అది అయ్యాక దాన్ని కట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. చూడండి, ఆయన చెప్తున్నారు కట్ చేయి బాబు అనేసి. దగ్గర